క్యాస్టింగ్ అంతా కూడా వరుణ్ తేజ్ గారితో సినిమా చేయాలి. సో వరుణ్ తేజ్ గారిని పెట్టుకున్నాం. అయిపోయింది కదా! ఆయనే హీరో. ప్రొడక్షన్ హౌసు చెప్పింది. ఆయనకి కథ చెప్పాము. ఆయన కథ నచ్చింది. తీసుకున్నాం. తర్వాత ఆయన ఎందులోనూ ఇన్వాల్వ్ అవ్వలేదు. ఎప్పుడు కూడా ఆయన వీళ్ళని తీసుకోండి, వాళ్ళని తీసుకొని ఇన్వాల్వ్ అవ్వలేదు. ఆప్షన్స్ చెప్తే సో ఎస్ సార్ వీళ్ళతో వెళ్ళొచ్చు మనం, ఇది ఓకే సార్ అనే చెప్పారు తప్ప ఆయన ఏ రోజు ఎందులోనూ వేలు పెట్టి వీళ్ళని తీసుకోండి, వీళ్ళని తీసుకోండి అని చెప్పలేదు. ఆ కథకి ఎవరెవరు కావాలో ఆ ఆప్షన్స్ని ఇప్పుడు నాకు ఒక జర్నలిస్ట్ కావాలనుకోండి సినిమాలోన ఎగ్జాంపుల్ చెప్తాను. మిమ్మల్ని పెడతాను, తర్వాత ఇంకొక ఆయన పెడతాను, ఇంకొక ఆయన పెడతాను. వీళ్ళు ముగ్గురు జర్నలిస్ట్ క్యారెక్టర్కి ఇది. ఈయన రూపాయి, ఈయన ₹2, ఈయన ₹3 తీసుకుంటాడు. ఎవరితో వెళ్దామని మీరు చెప్పండి. వీళ్ళు ముగ్గురు న్యాయం చేయగలరు అని చెప్తాం. ఓకే. ఓకే. దాన్ని ప్రొడక్షన్ హౌస్ ఎవరు ఎస్ చెప్తారో వాళ్ళతోనే వెళ్తాం. అంతే తప్ప అంటే మిగతా డైరెక్టర్లకు ఎలాగుందో తెలియదు. నా వరకు అయితే నాకున్న స్టేచర్ అయితే అంతే. వెరీ క్లియర్లీ నేను అది ఒప్పుకుంటున్నాను. నాకేంటంటే నాకు ఇతనే కావాలని పట్టుబట్టింది అయితే ఏమీ లేదు. ఓకే. ఇందులో నేను పట్టుబట్టి వీళ్ళైతే బాగుంటుంది అన్నప్పుడు వాళ్ళు చాలా ఓవర్ ప్రైస్డ్ అంటే మనకు బడ్జెట్ కంటే ఎక్కువ అవుతున్నారు అనుకున్నప్పుడు వాళ్ళని ప్రొడక్షను నేను కూర్చొని సార్ వీళ్ళైతే మనకి ఎక్కువ అవుతున్నారు అనుకున్నప్పుడు అయితే వద్దులేండి సార్ మనం ఈ సెకండ్ ఆప్షన్కి వెళ్దాము. వాళ్ళు ఖాళీగానే ఉన్నారు ఆ టైంకి, ఆ డేట్స్ ఉన్నాయి, బట్ మనం ఈ సెకండ్ ఆప్షన్కి వెళ్దాం అని వెళ్ళానే తప్ప ఇదైతే చేయలేదు. వేస్టేజ్ అన్నదైతే ఈ రోజు వరకు నేను ఎప్పుడు చేయలేదు.